ఇక చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీలలో చిన్మయ అమృత్ మహోత్సవ్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భగవద్గీత అధ్యాయం 15 ఆధారంగా సామూహిక గీతా పారాయణం, మననం, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మహోత్సవం చిన్మయ మిషన్ విశ్వాధ్యక్షులు పూజస్వామి స్వరూపానంద సమక్షంలో నిర్వహించబడనుంది. భగవద్గీతలోని పరమాత్మ తత్వాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. గీతా పంచామృత ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా భగవద్గీత సారాంశాన్ని ప్రజలకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. Chinmaya mission covers you actually not from birth to death but even before, right? So the various activities. So the one aspect of it is the thousands of titles of Chinmaya mission on the underprivileged communities at the grassroots, even support them in terms of help. We'll have a store which will show them, and then as Swamiji explained, you will have that, as Swamiji explained, would be creation, which is the world. How must they interact? That భగవద్గీత యొక్క సారాంశం, భగవద్గీతలోనే ఉన్నటువంటి 5 శ్లోకాలను ఈ గీతా పంచామృతం ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 శ్లోకాల్లో మొట్టమొదటి 3 శ్లోకాలు వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, అలా మార్చుకున్నటువంటి వాడికి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది రెండు తర్వాత ఉన్నటువంటి 2 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు కనుక నేర్చుకున్నట్లయితే జీవితం యొక్క లక్ష్యము, సుఖము, ఆనందము, సక్సెస్ అన్నీ కలిసి వచ్చేటట్టుగా, అన్నిటినీ అనుభవించేటట్టుగా ఒక అవకాశం ఎలా ఏర్పరచుకోవచ్చో, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో అది దాని ద్వారా సూచిస్తారు. అది కూడా ఈ 25వ తారీఖున రిలీజ్ అవుతుందన్నమాట. సో 2 రోజులు, మొట్టమొదటి రోజున 24వ తారీఖున ఆ స్టాల్స్, విఆర్, ఏఐ టెక్నాలజీ వాటి ఆవిష్కరణ అవుతుంది. 2వ రోజున ఈ 50,000 మందితో ఘనమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఇది పూజ్య స్వామి స్వరూపానంద గారి సమక్షంలో జరుగుతుంది. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు దానికి చీఫ్ గెస్ట్గా విచ్చేయబోతున్నారు. దీని తర్వాత ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి వివిధ అంశాలను మా ప్రెసిడెంట్ గారు the vision of one man working tirelessly throughout his life. I was telling somebody that Puja Gurudev traveled for yajnas, and his yajnas was standard yajna was a class in the morning from 6:30. A full yajna, a full session of Upanishads or something later in the day like a class, and then in the evening a general public lecture, right? Generally 6:30 to 8, right? So like this for over 320 days a year for over 50 plus years was his personal commitment and personal amount of tireless effort to spread the wisdom to people. Today Chinmaya Mission is present in 32 countries. And so this event, which is 75 years of the Chinmaya movement, is being celebrated in 32 countries all over the world and more. And it is being celebrated by over 330 centers of Chinmaya Mission. Like this is a center. So 330 centers. So there